మనం చేసే ఈ పూజలు పునస్కారాలు మన మనస్సును నియంత్రించి లక్ష్యంపై దృష్టి పెట్టేలా చేస్తాయి. మనస్సును ఎప్పుడూ ఏదో ఒక నామం రూపంపై నిలపాలి, లేదంటే ఏ క్షణమైనా నిద్రపోతుంది. ప్రతి ఒక్కరూ పద్ధతి ప్రకారమే ముందుకెళ్ళాలి. అందులో భాగమే ఈ పూజలు పునస్కారాలు. మీకు ఓ ఉదాహరణ. ఓ 7 ఏళ్ల బాలుడు తన వాళ్ళు ఎంత చెప్పినా ఆలయానికి వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడ్డాడు. దేవుడు అన్ని చోట్ల ఉన్నప్పుడు, అందరిలో ఉన్నప్పుడు గుడికి వెళ్లి పూజలు చేయడం ఎందుకు దండగా అంటాడు. ఆ చిన్నారి తాత ఆ బాలును ఒప్పించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తాడు. గుడికి రాకపోవడం పాపంగా భావిస్తాడు ఆయన. కానీ ఈ మనుమడు మాత్రం రానే రానంటాడు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, నేను గుడికి రానే రానని చెప్తాడు. స్వామి, మీరైనా వాడికి ఓ మాట చెప్పండి, అస్సలు వినడం లేదని నాతో అన్నాడు. ఇంతకీ ఆ చిన్నారి వాదన ఏంటి అని అడిగాను. ఆయన ఇదే విషయం చెప్పాడు. నేను అడిగితే నాకు అదే సంగతి చెప్పుకొచ్చాడు. అప్పుడు నేను ఆ చిన్నారితో, నువ్వు యూట్యూబ్ వీడియోలు చూస్తావా అని అడిగా. అందరి పిల్లలు చెప్పినట్టే అవును చూస్తానన్నాడు. మీకు తెలుసు కదా, ఈ మధ్యకాలంలో తమ పిల్లల్ని చూసుకునే బాధ్యతను ఫోన్లకు, యూట్యూబ్కి అప్పగించేశారు తల్లిదండ్రులు. ఎప్పుడు అలర్ట్ చేసినా చేతిలో ఫోన్ పెట్టడం, యూట్యూబ్ ఆన్ చేసి ఇస్తే వాడు వీడియోలు చూస్తూ ఉంటాడు. అలా తల్లిదండ్రుల బాధను తప్పిస్తుంటాడు. అప్పుడు నేను, నువ్వు వీడియోలు చూస్తున్నప్పుడు ఏ రూమ్లో సిగ్నల్ బాగా ఉంటుందన్నా. అప్పుడు వాడు, ఆ మూల గదిలోకి సిగ్నల్ బాగా వస్తాయి, అందుకే నేను అక్కడికి వెళ్ళి వీడియోలు చూస్తానన్నాడు. ఇంటర్నెట్ అన్ని చోట్ల ఉన్నా ఆ రూమ్లోనే ఎందుకు సిగ్నల్ బాగా ఉంది అని అడిగా. ఏమో, అక్కడే సిగ్నల్ బాగా ఉంటుందన్నాడు. అలాగే దేవుడు కూడా అన్ని చోట్ల ఉన్నాడు, కానీ గుడిలో మాత్రం ఆయన సిగ్నల్ బాగా ఉంటుంది.